ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ ఏంటంటే, లాజికల్ ఆపరేటర్స్. సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం? లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క క్లాస్‌లో ఇది అవ్వకపోవచ్చు. ఐ థింక్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ దిస్ టాపిక్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఆల్సో. ఓకే. సో, బేసిక్‌గా మనకి లాజికల్ ఆపరేటర్స్ అంటే 3 ఉంటాయి. అవేంటి అంటే అండ్, ఆర్, నాట్. సో, ఈ 3 కూడా వీటిని ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. మనం ఇప్పటిదాకా అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. కం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఓకే. సో, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి సార్? లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి సార్? మీకు క్లియర్‌గా తెలియాలనుకోండి. సింపుల్. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, మీరేం చేయాలంటే కంపారిజన్ ఆపరేటర్స్ నుంచి లాజికల్ ఆపరేటర్స్‌కి రావాలి. మీరు ఒకవేళ కంపారిజన్ ఆపరేటర్స్ వినకపోయుంటే నేను ఈరోజు అది కట్ చేసి ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేసేస్తాను ఈరోజే. ఈరోజు నైట్ కల్లా. సో, మీరు రేపు క్లాస్‌కి రెడీగా ఉండండి. ఆ వీడియో కూడా చూసి. ఓకే. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి సార్? కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటో మీకు గుర్తున్నాయి కదా! ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ సారీ గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. సో, వీటన్నిటిని మనం ఏమంటాం? కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందామంటే, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను నిన్న కొన్ని స్టేట్‌మెంట్‌లు వాగాను. కొన్ని స్టేట్‌మెంట్‌లు వాగాను గుర్తుందా? ఏం లేదు. ఇప్పుడు చూడండి. మళ్ళీ అదే స్టేట్‌మెంట్‌లు వాగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అందులో నేనేం పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 అని పెట్టాననుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్‌మెంట్ రాస్తాను నా ప్రోగ్రామింగ్‌తో. పైథాన్‌తో ఒక చిన్న స్టేట్‌మెంట్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మార్క్స్ గ్రేటర్ థాన్ 75 అన్నాననుకోండి. నేనిక్కడ ఏమన్నాను? మార్క్స్ గ్రేటర్ థాన్ 75 అన్నాను. ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పండి నాకు? ఈ పర్టిక్యులర్ స్టేట్‌మెంట్ యొక్క అర్థం ఏంటి? మార్క్స్ గ్రేటర్ థాన్ 75 అని అన్నాను. సో, ఈ పర్టిక్యులర్ స్టేట్‌మెంట్ యొక్క అర్థం ఏవై ఉండొచ్చో చెప్పండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్టేట్‌మెంట్ యొక్క అర్థం ఏంటంటే, మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంటుంది అని మనం స్టేట్‌మెంట్ ఇచ్చాం. మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా 75 కన్నా 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంటుంది అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాం. ఇది నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నిజమైందనుకోండి మనకు ఔట్‌పుట్ ఏమొస్తది? ట్రూ వస్తది. అబద్ధమైందనుకోండి ఔట్‌పుట్ ఏమొస్తది? ఫాల్స్ వస్తది. అది అందరికి మనకు తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రన్ చేశాను. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది? మీరందరూ మీ కళ్ళ ముందే ఉంది. మార్క్స్ అనే వేరియబుల్‌లో 90 పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ నేను స్టేట్‌మెంట్ ఏమిచ్చేసాను? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా 75 కన్నా ఎక్కువ నంబరే ఉంటుంది అని ఇచ్చాను. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తది? దాని మెమరీలోకెళ్ళి మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొని అందులో ఏముందో చూస్తది. అందులో ఉన్న నంబర్ 75 కన్నా ఎక్కువ నంబర్ అనుకోండి. ఆ! అవును ఈడు చెప్పింది నిజమే అని చెప్పి ట్రూ వస్తది. లేదు 75 కన్నా తక్కువ నంబర్ అనుకోండి. ఇఫ్ ది నంబర్ ఈస్ లెస్ థాన్ 75 ఆర్ ఈక్వల్ టు 75 ఆల్సో అప్పుడు మనకి ఫాల్స్ ఇస్తదన్నమాట. ఓకే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను దీన్ని కొంచెం స్పైస్ అప్ చేస్తాను. ఇక్కడితో ఆపేసాను గదా! నేనిప్పుడు కొంచెం దీన్ని ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్తాను. ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్ళడం అంటే ఏంటి సార్? అని అన్నారనుకోండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మార్క్స్ గ్రేటర్ థాన్ 75 అన్నాను గదా! ఇప్పుడు నేను ఇంకో స్టేట్‌మెంట్ గూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకో స్టేట్‌మెంట్ ఏంటంటే మార్క్స్
లెస్ దాన్ 95 అన్నాననుకో. ఇక్కడ మీరు గమనించండి. నేనిక్కడ 2 స్టేట్‌మెంట్‌లు ఇచ్చాను. ఒక స్టేట్‌మెంట్ ఏం చెప్తుంది? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంటుంది అని చెప్తుంది. రెండవ స్టేట్‌మెంట్ ఏం చెప్తుంది? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా 95 కన్నా తక్కువ నంబర్ ఉంటుంది అని చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే నంబర్ ఉంటుందో మార్క్స్ అనే వేరియబుల్‌లో అది ఖచ్చితంగా 75 కన్నా ఎక్కువ ఉంటుంది. 95 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఇదొక స్టేట్‌మెంట్, ఇదొక స్టేట్‌మెంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ 2 స్టేట్‌మెంట్‌లు కలపాలనుకున్నాను. నేను 2 స్టేట్‌మెంట్‌లు ఒకేసారి ఇచ్చేద్దాం అనుకున్నాను. అంటే నేనిప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మార్క్స్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఖచ్చితంగా 75 కన్నా ఎక్కువుంటుంది. అండ్ 95 కన్నా తక్కువుంటుంది అన్నాను. ఇక్కడ మీరు గమనించాలి. మీరిక్కడ కరెక్ట్‌గా వింటే, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుంటే, నేను మధ్యలో ఒక చిన్న పదం వాడాను. చాలా చిన్న పదం. మీకు కరెక్ట్‌గా వినిపిచ్చిందా? వినిపించలేదా? నాకు తెలీదు గానీ, నేను ఒక స్టేట్‌మెంటు, ఇంకో స్టేట్‌మెంట్ చెప్పేటప్పుడు మధ్యలో ఒక చాలా చిన్న వర్డ్ వాడాను. ఆ వర్డ్ ఏంటి? ఎండ్. ఆ వర్డ్ ఏంటి? ఎండ్ అనేది వాడాను. ఇక్కడ, ఇక్కడ ఎండ్ యొక్క అర్థం ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక స్టేట్‌మెంట్ రాసాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌశిక్ ఈస్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అని ఒక స్టేట్‌మెంట్ రాసాననుకోండి. కౌశిక్ ఈస్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అని ఒక స్టేట్‌మెంట్ రాసాను. అని ఒక స్టేట్‌మెంట్ చెప్పాననుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్. కౌశిక్ ఈస్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ రా అని చెప్పాను ఎవరో ఒకళ్ళకి మీలో ఉన్న ఎవరో ఒకళ్ళకి కౌశిక్ ఈస్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అన్నాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఎండ్ అనేది వాడాను. ఎండ్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటసల? కౌశిక్ అనే వ్యక్తి హ్యాండ్సము, అదే విధంగా క్లెవర్ కూడా, తెలివైనవాడు కూడా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో, ఈ రెండిట్లో ఏ ఒక్కటి నేను కాకపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు కౌశిక్ ఈస్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అని చెప్పాను. నేను ఈ హ్యాండ్సమ్ ఇంకా క్లెవర్‌లో ఏ ఒక్కటి కాకపోయినా ఆ స్టేట్‌మెంట్ మొత్తం అబద్ధం అయిపోద్ది కదా! ఆ స్టేట్‌మెంట్ ఏం చెప్తుందసల? కౌశిక్ అనే వ్యక్తి హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అండ్ చాలా తెలివైనోడు కూడా అని చెప్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ హ్యాండ్సమ్‌గా లేకపోయినా, లేదా క్లెవర్‌గా లేకపోయినా, తెలివిగా లేకపోయినా, ఈ మొత్తం స్టేట్‌మెంట్ అంతా తప్పే గదా! స్టేట్‌మెంట్ ఏం చెప్తుంది? రెండూ నిజమంటుంది. హ్యాండ్సమ్‌గాను ఉంటాడు, తెలివిగాను ఉంటాడని చెప్తుంది. కానీ నేను ఒకవేళ హ్యాండ్సమ్‌గా ఉండి తెలివిగా లేకపోయినా, తెలివిగా ఉండి హ్యాండ్సమ్‌గా లేకపోయినా, ఈ స్టేట్‌మెంట్ అంతా తప్పైపోద్ది గదా! ఎందుకు తప్పవుతుంది? మధ్యలో ఎండ్ అనేది పెట్టాను గాబట్టి. మధ్యలో నేనేం పెట్టాను? ఎండ్ అనేది పెట్టాను గాబట్టి. ఇక్కడ గూడా సేమ్ థింగ్. ఇక్కడ గూడా నేను మధ్యలో ఒకవేళ ఎండ్ అనేది పెట్టాననుకోండి. ఎండ్ అనేది ఏం జేస్తదంటే, ఫస్ట్ ఇదొక స్టేట్‌మెంట్, ఇదొక స్టేట్‌మెంట్. 2 స్టేట్‌మెంట్‌లు చూస్తది ఫస్ట్. ఫస్ట్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తది. ఓకే. ఫస్ట్ స్టేట్‌మెంట్ ఈడేం జెప్పాడు? మార్క్స్ అనేవి 75 కన్నా ఎక్కువుంటాయి అని జెప్పాడు. అంటే ఏంటి? మార్క్స్ అనే వేరియబుల్‌లో 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంటుంది అని చెప్పాడు. ఓకే. చెక్ చేస్తది. వేరియబుల్ తీసుకొస్తది. బయటికి తీస్తది నంబర్. మార్క్స్ అనే వేరియబుల్‌లో 90 ఉంది. అంటే 75 కన్నా ఎక్కువే గదా! అంటే మనం చెప్పిన ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అయిపోయింది. ట్రూ అయిపోయింది. ఓకే. ఇక్కడ మధ్యలో ఎండ్ ఉంది. ఓకే. ఎండ్ ఉందని చెప్పి చూసిందన్నమాట పైథాన్. తరువాత ఇంకో, ఇంకో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాం మనం. ఇంకో స్టేట్‌మెంట్ ఏంటంటే, మార్క్స్ అనే వేరియబుల్‌లో ఇంకో స్టేట్‌మెంట్ ఏంటి? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఖచ్చితంగా నంబర్ 95 కన్నా తక్కువుంటుంది అని చెప్పాం. అంటే ఇక్కడేంటి 75 కన్నా ఎక్కువుంటుంది. అండ్ 95 కన్నా తక్కువుంటుంది అని చెప్పాం. ఓకే. ఈ స్టేట్‌మెంట్ చెక్ చేయాలిప్పుడు. మళ్ళీ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొస్తది. అందులో బయటికి తీస్తది నంబర్. అందులో ఏముంది? 90 ఉంది. ఇక్కడ 95 ఉంది.
90, 95 కన్నా తక్కువే కదా! ఇక్కడ అదే కదా చెప్తుంది. మార్క్స్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 95 కన్నా తక్కువుండాలి అని చెప్తుంది. సో, ఇది కూడా కరెక్టే కదా! అంటే ఆ మనిషి చెప్పిన 2 స్టేట్‌మెంట్‌లు కరెక్టే. మార్క్స్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 75 కన్నా ఎక్కువే. ఓకే. అండ్ 95 కన్నా కూడా తక్కువ నంబరే కదా! 90 అంటే ఏంటి? 75కి, 95కి మధ్య ఉండే నంబరే. మధ్యలో ఉండడం అంటే 75 కన్నా ఎక్కువ, 95 కన్నా తక్కువ. సో, మనం చెప్పిన ఈ స్టేట్‌మెంట్ కరెక్టే కదా! మొత్తానికి చెప్తున్నాను నేను. మన పెద్ద స్టేట్‌మెంట్‌లో 2 స్టేట్‌మెంట్‌లున్నాయి. ఇదొక స్టేట్‌మెంటు, ఇదొక స్టేట్‌మెంటు. సో, ఇక్కడ ఏమైంది? ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అయింది. ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అయింది. సో, 2 స్టేట్‌మెంట్‌లు కరెక్ట్ అయ్యాయి. కాబట్టి మధ్యలో ఎండ్ పెట్టాం గూడా. ఎండ్ పెట్టి ఎండ్ వైపు ఎండ్‌కి ఇటువైపు, అటువైపు ఉన్న స్టేట్‌మెంట్‌లు 2 కరెక్ట్ అయిపోయాయి కాబట్టి, మన హోల్ స్టేట్‌మెంట్ కూడా కరెక్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో, ఏమొచ్చింది ఔట్‌పుట్? ట్రూ వచ్చింది. కరెక్టే. ఇక్కడ కూడా అంతే కదా! కౌశిక్ అనేవాడు నేనేం చెప్పాను? కౌశిక్ అనేవాడు హ్యాండ్‌సమ్ అండ్ క్లెవర్ అన్నాను. ఒకవేళ నిజంగా కౌశిక్ అనేవాడు హ్యాండ్‌సమ్, క్లెవర్ 2 అనుకోండి. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే కదా! ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చిన్న మార్పు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనే వేరియబుల్‌లో 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంది. అండ్ 80 కన్నా తక్కువ నంబర్ ఉంది అని చెప్పామనుకోండి. ఇదేంటిది? మార్క్స్ అనే వేరియబుల్‌లో 75 కన్నా ఎక్కువ నంబర్ ఉంది. అండ్ 80 కన్నా తక్కువ నంబర్ ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇదొక స్టేట్‌మెంట్, ఇదొక స్టేట్‌మెంట్. మధ్యలో ఏం పెట్టాం? అండ్ పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ కూడా కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అనే స్టేట్‌మెంట్ ఇచ్చాను. నేను హ్యాండ్సమ్ అయ్యుండి క్లెవర్ కాకపోయినా, క్లెవర్ అయ్యుండి హ్యాండ్సమ్ కాకపోయినా, ఈ మొత్తం స్టేట్‌మెంట్ రాంగ్ అయిపోద్దా? ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా అంతే కదా! ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఫస్ట్ మార్క్స్ 75 కన్నా ఎక్కువ అని చెప్పాం. సో, మార్క్స్ అనే వేరియబుల్ తీసింది. అక్కడ 90 ఉంది. ఇక్కడ 75 ఉంది. చెక్ చేసుకుంది. ఓకే. చెక్ చేసుకుంది. ఓకే. ఫస్ట్ స్టేట్‌మెంట్ కరెక్టే. పక్కన పెట్టింది. మధ్యలో ఎండ్ ఉంది. ఆ! చూసింది. ఓకే. ఎండ్ ఉంది కదా! నెక్స్ట్ స్టేట్‌మెంట్ కూడా చెక్ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ స్టేట్‌మెంట్‌కెళ్ళింది. నెక్స్ట్ స్టేట్‌మెంట్‌లో ఏముంది మనం ఏమిచ్చాం నెక్స్ట్ స్టేట్‌మెంట్‌లో? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 80 కన్నా తక్కువ ఉంటుంది అని ఇచ్చాం. ఓకే. చెక్ చేస్తది. మార్క్స్ అనే వేరియబుల్‌కెళ్ళింది. దాంట్లో 90 ఉంది. ఇక్కడ 80 కన్నా తక్కువ ఉంటదని చెప్పేసాం మనం. సో, ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్. ఈ స్టేట్‌మెంట్ తప్పు. అంటే థిస్ స్టేట్‌మెంట్ ఈస్ ట్రూ అండ్ థిస్ స్టేట్‌మెంట్ ఈస్ ఫాల్స్. 2 స్టేట్‌మెంట్‌లో 2 కండిషన్స్‌లో ఏ ఒక్కటి తప్పైనా నాకు ఓవరాల్ ఔట్‌పుట్ ఏమొస్తది? ఫాల్స్. అంటే నేనిచ్చిన మొత్తం స్టేట్‌మెంట్ అంతా తప్పు. ఏ ఒక్కటి తప్పైనా. ఇప్పుడు ఇది నిజమే. మనం చెప్పిన ఈ మాట నిజమే. బట్ ఇది తప్పు. కాబట్టి ఈ రెండిట్లో ఏం తప్పైనా కూడా నాకు ఫాల్సే వస్తది. ఇది ట్రూ అండ్ ఇది ఫాల్స్. సో, లాస్ట్‌లో ఔట్‌పుట్ ఏమొస్తది? ఫాల్స్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అండ్ ఆపరేటర్ అనేది 2 కండిషనల్ స్టేట్‌మెంట్స్‌ని కలపడానికి. ఫర్ ఎగ్జాంపుల్ థిస్ ఈస్ ఎ స్టేట్‌మెంట్ అండ్ థిస్ ఈస్ ఎ స్టేట్‌మెంట్. ఎప్పుడు ఔట్‌పుట్ మొత్తానికి ఫాల్సో ట్రూ వస్తది చెప్పండి? ఎప్పుడంటే ఎండ్ మధ్యలో ఉండి ఇటువైపున్న కండిషను, ఇటువైపున్న కండిషను 2 కూడా నిజమైతే, 2 కూడా ట్రూ అయితేనే నాకు ఔట్‌పుట్‌లో ట్రూ వస్తది. లేదంటే ఒక్కటి తప్పైనా కూడా ఫాల్స్ వచ్చేస్తది. సో, థిస్ ఈస్ ఎండ్ ఆపరేటర్. కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాను. ఎందుకంటే అండ్, ఆర్, నాట్ అనే ఆపరేటర్‌లు మీరు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీరు మీ కోడ్‌లో గాని, వాటిలో గాని చాలా ఎక్కువగా వాడుతుంటారు. అందుకే నేను దాన్ని అంత ఎలాబరేట్ చేసి చెప్పాను. సో, ఐ హోప్ యూ లైక్ థిస్ ట్యుటోరియల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? ఓకే.